ఇప్పుడు 'పుష్ప 2' రిలీజ్ అయింది కదా, అవును సమ్ అవును 4th. ఉమ్, ఉమ్, అందులో చాలా బిగ్ లాస్ రేవతి ఫ్యామిలీ. అవును అవును నెక్స్ట్ ఇందులో మిస్టేక్ ఎవరిది? పుష్ప అవన్నీ మీన్ అర్జున్దా, ఉమ్, ఉమ్, అల్లు అర్జున్దా, ఉమ్, లేకపోతే రేవతి ఫ్యామిలీదా, ఉమ్, ఉమ్, ఇంకేమైనా ఉమ్. ఎవరిది? నీ ఒపీనియన్ ఏంటి? అవునా? అందరికీ జై శ్రీరామ్ అండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. రేవతి ఫ్యామిలీ అంటే ఆవిడ చనిపోవడం చాలా బాధాకరం అండి. చిన్న పిల్ల, పాప ఆ అబ్బాయి చూస్తే 9 ఏళ్ళు. ఆ అబ్బాయి కూడా కోమాలో ఉన్నాడు ఇప్పటి వరకు. ఆ అబ్బాయికి తెలివి కూడా రాలేదు. ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానండి. అంటే ఆవిడ్ని, చనిపోయిన ఆవిడ్ని మనం తేలేం కదా. ఈ అబ్బాయి అయినా కోలుకోవాలని, అందరిలో తిరగాలనే నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది. బెనిఫిట్ షోకి రావడం, అంత పెట్టి కొనడం కూడా, టికెట్ కొనడం కూడా నేనైతే రేవతి వాళ్ళ ఫ్యామిలీదే తప్పు అనుకుంటున్నానండి. ఎందుకంటే అంత జనాలు ఉంటారు, అంతంత టికెట్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆయన జాబ్ ఏంటి, 35,000 శాలరీ అనే చెప్తున్నారు. ఇవన్నీ న్యూస్ ఛానల్స్లో అందరూ మాట్లాడినవే. నేను చూసి నా ఉద్దేశానికి ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. 35,000 శాలరీ అన్నప్పుడు 12,000 రూపాయలు పెట్టి టికెట్లు ఎలా కొంటారు? ఇప్పుడు ట్రీట్మెంట్కి కూడా ఆయన చేయించలేకపోతున్నారు. అయితే గవర్నమెంట్ లేకపోతే సినిమా వాళ్ళు చేయిస్తున్నారని అంటున్నారు. మరి 12,000 రూపాయల టికెట్ అంటే నలుగురికి కొన్నారు అంటే మరి వాళ్ళకి ఎలా వచ్చాయి అనేది తెలియదు. ఇప్పుడు మామూలుగా అయితే ఆలోచిస్తాం కదండి. ఇప్పుడు మనమే ఉన్నాం. మీరు అక్కడి వరకు ఎప్పుడైనా తీసుకెళ్తారు. ఏది అవి పెద్ద హాల్స్ ఉంటాయి కదా, ఐమాక్స్లు అవన్నీ. అయితే తీసుకెళ్తారు. నేను వద్దులేండి, అవి ఎందుకు బాబా, అంతంత రేట్ ఎందుకనే కదా, ఇష్టం ఉండదా? ఎందుకు ఆ డబ్బులు ఉంటాయి అంటే తక్కువ టికెట్ ఉన్న హాల్కి వెళ్ళిపోదామని అంటాను కదా. ఎప్పుడో అక్కడ వరకు వెళ్తాము, మళ్ళీ వచ్చేస్తా. అలాంటిది వీళ్ళకి ఫస్ట్ డే అంత చూడాలి. ఆ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అని తగ్గేదేలే అని వస్తుంది. దేనికి? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ తల్లి చెప్పాలి. ఇప్పుడు రేవతి ఆవిడ చనిపోయినా నేను అనటం లేదు, అంటే ఆవిడ బ్రతికుందని కదా ఇలా చెప్పుంటే అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటి, ఆ అబ్బాయికి బాబు, అబ్బాయి పేరు శ్రీతేజ్ అనుకుంటాను, బాబు నాన్న శాలరీ ఇంత, ఒక్కొక్క టికెట్ రేట్ అంత, మనం ఒక 3-4 డేస్ ఆగాము అంటే కంపల్సరీ నీకు ఆ సినిమా చూపిస్తాను అని ఆవిడైనా చెప్పి ఉన్నా ఆవిడ బ్రతికుందునేమో. లేదా తండ్రి అయినా, నా బాబు నా జీతం ఇంత, నేను అంత పెట్టలేను, అప్పు చేసి అంటే అంత అప్పు ఇవ్వరు, మనకి ఇవ్వరు. అది తగ్గాకంటే ఆ పిల్లడు వింటాడేమో. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎంత ఫ్యాన్ అయినా ఇప్పుడు వీళ్ళని పట్టే కదా, పిల్లలు వెళ్ళిపోడు కదా, ఒక్కడే వెళ్ళిపోడు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏదో అప్పు చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆవిడే మంచిగా సినిమా చూసి ఇంటికే వచ్చారు అనుకోండి, అది హ్యాపీయే. ఒకవేళ పుష్ప 3 కూడా ఉంది అంటున్నారు. పుష్ప 3 ఒక 3-4 ఏళ్ళు పట్టొచ్చు. అప్పుడు ఈ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2కి 300 కోట్లు తీసుకున్నాడు అని అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 3కి 400 కోట్లైనా తీసుకోవచ్చు. అప్పుడు టికెట్ రేట్ ఎంత పెడతారు? ఓ 10,000 అయినా పెట్టచ్చు ఒక్కొక్కటి. అప్పుడు వీళ్ళు మళ్ళా అదే ఒక 15,000 నలుగురు వెళ్ళారనుకోండి, 40,000. ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు కదా, నేను ఫ్యాన్ అని చెప్పేసి. అది పిల్లలకి బాధ్యత చెప్పకపోవడం నేను తల్లిదండ్రులదే మిస్టేక్ అని నా ఉద్దేశం అండి. ఒక రకంగా ట్రూ అది ఎందుకంటే పిల్లలకి కష్ట సుఖాలు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, నువ్వు ఏదైనా అడుగుతారు, అంతే కదండి. ఏదైనా అడుగుతారు. నేనైతే వీళ్ళు ఇలా చెప్పి ఉంటే ఆ తల్లి అంటే ఆ పిల్లలకి తల్లి ఉందును, లేకపోతే ఈ పిల్లడికి, ఈ అబ్బాయికి, శ్రీతేజ్ అన్న అబ్బాయి కూడా అంటే మామూలుగా ఉందన్నమాట. ఒక్క 3-4 డేస్ ఆగి ఉంటే మాత్రం నాకు అది చాలా బాధ వేస్తుంది. వీళ్ళు చెప్పకపోవడం వీళ్ళు తప్పే, తల్లిదండ్రులు తప్పే అని అంటున్నాను. ఫస్ట్ చేసింది వీళ్ళు తప్పండి. నువ్వు ఇది చెప్పడం వల్ల ఫ్యూచర్ ఫ్యామిలీస్ నెక్స్ట్ కమింగ్ మూవీస్ వచ్చినా సరే కొన్ని ఫ్యామిలీస్ కొద్దిగా మళ్ళీ ఇలాంటి వీడియోస్ వైరల్ అయ్యింది అనుకో, వాళ్ళకి కొంచెం వింటారు, వెళ్ళకుండా ఉంటారు. కూడా కాదు, ఇప్పుడు ఈ మాత్రం చిన్న లాజిక్ ఆలోచించినా అది తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిందనే కాదు కదా, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది.
కానీ ఎందుకు అంత పిచ్చి పడిపోవడం నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ సినిమా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫస్ట్ డే చూస్తే ఏంటి అవార్డు ఇస్తారా చెప్పండి? ఇప్పుడు అది నెక్స్ట్ అల్లు అర్జున్ విషయం వచ్చింది అనుకోండి. అల్లు అర్జున్ కొన్ని మొన్న ఒక ఇంటర్వ్యూలోనో లేకపోతే మొన్న ప్రెస్ మీట్లోని చూశాను. నేను అక్కడ ఎప్పుడు సంధ్యా థియేటర్లోనే చూస్తాను, నాకు సెంటిమెంటు చిన్నప్పటి నుండి ప్రతి సినిమాకి అక్కడికే వెళ్తానని తను అంటున్నాడు. ఎవరు? ఆ హీరో. సరే, ఇప్పుడు ఏంటి పర్మిషన్ తీసుకున్నాము అంటున్నారు. ఒకళ్ళు గవర్నమెంట్ సైడ్, పోలీసుల సైడ్ తీసుకోలేదు, వద్దని చెప్పినా వచ్చారు అని అంటున్నారు. కరెక్ట్ తెలియదు. దానికోసం అయితే నేను మాట్లాడను. కాకపోతే ఒకవేళ తీసుకోకపోయినా, ఇవ్వకపోయినా అల్లు అర్జున్ ఈ చిన్న పని చేస్తుంటే మాత్రం అంత తన మీదకి అంత నెగిటివ్ ఉండకపోతేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు తను ఆ సినిమా పోనీ అదే హాల్లో చూడాలి, ఫ్యామిలీకి తన క్రేజ్ చూపించాలి, ఫ్యామిలీకి పిల్లలకి క్రేజ్ చూపించాలి అనుకున్నవాడు ఒక అరగంట ముందు వెళ్ళిపోయి ఉంటే బాల్కనీ మొత్తం బుక్ చేసుకొని ఒక అరగంట ముందు ఎవరు రాకముందు వెళ్ళిపోయి ఒక బురకావో లేకపోతే మంకీ క్యాపో పెట్టుకొని ఒక అరగంట ముందు వెళ్ళిపోయి సినిమా అయిపోయాక అరగంట తర్వాత వచ్చున్న ఈ ఇబ్బంది తనకి ఉండేది కాదు, ఇంత నెగిటివ్ ఎఫెక్ట్. అంటే మనుషులు ఆ బుర్ర ఆ టైంకి పని చేయదులేండి. అంటే ఇంతవరకు రాకపోతుంది కదా ఆ హీరో చేసిన తప్పు, అది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో మంకీ క్యాప్ పెట్టుకొని అలా వెళ్ళిపోయి ఉన్నా తనకి కూడా ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ రాకపోదును. అది అల్లు అర్జున్ చేసిన తప్పే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ అంటే నాకు అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల ఇప్పుడు తండ్రి చూపించాలి కదా కొడుకు కూతురికి నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో చూపించడం అవన్నీ చూపించాలి. ఎందుకంటే ఇదివరకు ఫిలిమ్స్ రాలేదంటే అప్పుడు చిన్న వాళ్ళు లేదు, అదే అంటున్నాను కదా, చూపించాలి అనుకునేటప్పుడు తను ఒక అరగంట ముందు అంటే ఫ్యాన్స్ జనాలు రాకముందు మొత్తం బాల్కనీ బుక్ చేస్తుంటే ఇంతవరకు అది చూస్తారు కదా. ఇప్పుడు ఆ జనాలు వచ్చిన తర్వాత రావడం అంటే ఓపెన్గా వెళ్ళిపోవడం అంటే ఒక మంకీ క్యాపో ఏదో బురకావో ఏదో వేసుకొని వెళ్ళిపోయి ఉంటే అంత రాకపోతుంది కదా, అది నా ఉద్దేశం అన్నమాట. అది ఏంటంటే అది పిల్లలకి చూపించాలి, మిస్సెస్కి చూపించాలి అని అదొక ఆనందంలో అయిపోయింది. బట్ జరిగిపోయింది ఇంకా అది నెక్స్ట్ జరగకూడదని నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇంకంతే. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ పెడుతుంది అబ్బాయికి, శ్రీతేజ్కి అబ్బాయి కోలుకోవాలనే నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, త్వరగా కోలుకోవాలనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా దండం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ట్రీట్మెంట్కి వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు, సినిమా వాళ్ళు పెడుతున్నారు అంటున్నారు. కరెక్టే, గవర్నమెంట్ 25 lakhs చెక్ ఇచ్చింది అంటున్నారు, కరెక్టే. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. అంటే గవర్నమెంట్ ఇచ్చింది ప్రజల డబ్బే, ఎవరు ఓన్ డబ్బు ఎవరు ఇవ్వట్లేదు, ప్రజల డబ్బు. అంటే ఈ ఫ్యామిలీ వెళ్ళేది ఒక యుద్ధానికి వెళ్ళి వచ్చి అందులో కోల్పోయారా? ఇప్పుడు పాకిస్తాను భారత్ యుద్ధానికి వెళ్ళొచ్చి తల్లిని కోల్పోలేదు కదా, ఈ పిల్లోడు అక్కడ ఇది అవ్వలేదు కదా, ఒక యుద్ధంలోని వీళ్ళ ఫ్యామిలీ కోల్పోయింది అని అనడానికి అసలు ప్రజల డబ్బు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు 12,000 పెట్టి టికెట్ కొనుక్కునే స్తోమత వాళ్ళకు ఉండేటప్పుడు ఇంత ట్రీట్మెంట్కి మళ్ళీ 25 lakhs గవర్నమెంట్ ఇచ్చి, ఇప్పుడు గవర్నమెంట్ కోసం ఏమైనా ఆవిడ ప్రాణాలు విడిచిందా అసలు? ఇప్పుడు ఎంతో మంది పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య స్కూల్స్ లో కొంతమంది గురుకుల పాఠశాలలో చాలా మంది పిల్లలు పోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి. ఇంకా అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఏ యుద్ధం చేశారని గవర్నమెంట్ వాళ్ళకి 25 lakhs ఇచ్చింది, అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. రైతులకి ఎంతో మంది పంటలు పండక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళు పండించిందే కదా మనం కొనుక్కొని తింటాం, అలాంటి వాళ్ళకి ఇచ్చినా బాగుండు. ఇప్పుడు వీళ్ళకి ఇస్తారు, నెక్స్ట్ ఇంకో సినిమా జరగచ్చు, కొన్ని ఎప్పుడూ జరగాలని అనుకోవట్లేదు, పొరపాటున జరిగి ఉంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇస్తారని ఆశిస్తారు కదా. ఇప్పుడు అది ఇప్పుడు దేనికని? ఇప్పుడు ప్రజలకు ఏం ఉపయోగం అని కదా వాళ్ళకి ఇవ్వడం. అది నా ఉద్దేశం. గవర్నమెంట్ కూడా 25 lakhs ఇచ్చింది అంటే ప్రజల సొమ్మే, అంతే కదా. ఇప్పుడు వచ్చిన ట్యాక్స్లు అంతా కట్టిన సొమ్మే, ప్రజల సొమ్మే వాళ్ళకి ఇచ్చారు. అది ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టే కదా. ఇప్పుడు తల్లినైతే తేలేము, ఆవిడని మనం తేలేం. ఎంత ఇప్పుడు అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఆ 300 కోట్లు ఇచ్చినా లేకపోతే ప్రపంచంలోని ఉన్న ఆస్తి ఇచ్చినా ఆవిడ రాలేదు, అంతే కదా. ఇప్పుడు అదే చిన్న లాజిక్ ఆలోచిస్తే మాత్రం అది
మెయిన్ తప్పు మాత్రం నేను ఫ్యామిలీదే అంటున్నా. అది ఫ్యామిలీదే అంటున్నా. మనం ఏంటంటే పిల్లలకి ఏం చెప్పాలి, ఇప్పుడు ఆ సినిమాలో చూసింది తగ్గేదేలే ఆ అబ్బాయి వీడియో వైరల్ అవుతుంది. దేనికి తగ్గేదేలే, దేనికైనా తగ్గడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సినిమా వచ్చింది అనుకోండి, దానికి తగ్గడు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర లేదంటే అప్పు చేయమంటాడు, లేకపోతే ఏదో ఒకటి ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి సినిమా చూడడానికి వెళ్ళిపోవచ్చు కొంచెం టీనేజ్ వచ్చేటప్పటికి. పిల్లలు పెరుగుతూ ఉంటే కోరికలు కూడా అలా పెరుగుతాయి కదా, దేనికైనా తగ్గరు. ఇప్పుడు అందుకే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి కార్లు పెద్దవి కావాలంటారు, అన్ని ఇక వాళ్ళ కోరికలకి ఇంకా హద్దు ఉండదు. అది చిన్నప్పటి నుండి మనం నేర్పిస్తే అదేంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే సినిమాకే ఇంత పెట్టడం, డబ్బులు పెట్టడం, తల్లిని కోల్పోవడం, ఆవిడ మెయిన్ బాధ కొలిదే. నాకు ఏంటంటే ఒక తల్లి ఇంటి ఆడది లేకపోయినా మగ అయిన లేకపోయినా చాలా పిల్లలకి ఏంటి నరకమే అండి. అందుకు అది చూసి ఆ బాధ కొలిదే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాధ వస్తుంది. అంటే పిల్లలకి కొంచెం సుఖం అనేది, కష్టము నేర్పించాలి. అంటే కష్టం ఎలాంటిది అనేది చూపించాలి. అలానే మన ఇంటి పరిస్థితి చెప్పడం వల్ల పిల్లల కోరికలు తీర్చాము మేము గొప్ప అని కాదు. అంటే అప్పు చేసి మరి అలా తీర్చే అవసరం లేదు. డబ్బులు ఉన్నాయి అంటే అది మీ ఇష్టం, అది అంతే కదా. డబ్బులు ఉంటే ఎవరిష్టం వాళ్ళది. అది అంత అంటే తక్కువ జీతంలోని అంత పెట్టి ఇచ్చేయడం అంటే మాత్రం అది అయితే నాకు నచ్చలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ డౌట్ అంటే జీవితంలో అడ్జస్ట్మెంట్ నేర్పించాలి. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో అక్కడ తగ్గాలి, అంతే కదా. అడ్జస్ట్మెంట్ లేకపోతే ఎవరు తగ్గరు. ఇప్పుడు ఆవిడ కూడా బ్రతికుందును, అసలు ఆవిడే చెప్పి ఉంటే ఆవిడ పిల్లలకి తల్లి ఉందును. ఈ అబ్బాయి ఇంత కష్టం కోమాలోని ఇన్ని రోజులు బట్టి 20 రోజులు బట్టి పాపం ఏంటి పైప్స్ ద్వారా ఆహారం వెళ్తుంది. ఆ అబ్బాయిని చూసే నాకు ఈ ఆవేదన. అంటే ఇంకొకళ్ళు ఎప్పుడు ఈ తప్పు చేయకూడదు అంటే ఇంత ఒక 10 మంది చూసినా ఒక్కళ్ళైనా అంటే తెలియదు అని కాదు. అంటే ఇప్పుడు విన్నారు అనుకోండి, నిజమే కదా ఆలోచిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీరామ్.